ట్రీట్మెంట్లో ఉన్నాము. ఈరోజు మన క్లయింట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ అసలు ఎలా ఉంది మన ట్రీట్మెంట్తో అది మాట్లాడుకుందాము. రవికుమార్ గారండి మన దగ్గర క్రయో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన 26/9/2015 వచ్చారనమాట. ఫస్ట్ విజిట్ ఇక్కడ చేశారు. ఆ రోజు సార్ 3 సెక్షన్స్ తీసుకున్నారు. మనం బాడీ కంపోజిషన్ అనాలిసిస్ తీస్తాము. బాడీ కంపోజిషన్ అనాలిసిస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ వెయిట్ చెక్ చేసుకుంటే 80.6 kgs ఉందండి. ఫస్ట్ బీసీఆర్ అనమాట. ఇది 80.6 kgs ఉంది. ఆఫ్టర్ 4 months సార్ వెయిట్ వచ్చేసి 68.5 kgs ఉంది. అంటే మోర్ దెన్ 12 kgs ఆయన తగ్గారు జస్ట్ విత్ క్రౌస్ స్కల్ప్టింగ్ అనమాట. అది కాకుండా మనం BMI చూసుకున్నాం అనుకోండి, అది ఫీమేల్స్కి 22 వరకు ఉండొచ్చు, మేల్స్కి అయితే 25 వరకు ఉండొచ్చు. సార్ BMI వచ్చేసి అప్పుడు 29.2 ఉంది. ఇప్పుడు BMI ఈరోజు తీస్తే మాత్రం సార్ BMI 24.9 ఉంది. సార్ ఎంత డిఫరెన్స్ వచ్చిందో BMIలో. అదే మనం జస్ట్ టమ్మీ ఏరియాలో ట్రీట్మెంట్ ఇచ్చుకున్నాం కాబట్టి ఫ్యాట్ అనేది ఎటువంటి బాడీ పార్ట్లో కూడా ఉండొచ్చు అనమాట. థైస్లో ఉండొచ్చు, హిప్స్లో ఉండొచ్చు, ఆర్మ్స్లో ఉండొచ్చు. సో టమ్మీకి సార్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అది జస్ట్ టమ్మీ ఫ్యాట్ అనాలిసిస్ తీసుకుంటే ఫ్యాట్ మాస్ అనేది ఆ రోజు 15 kgs ఉంది. అది ఇప్పుడు తీసుకుంటే జస్ట్ 10 kgs ఉంది. సో ఇక్కడ మేము డిఫరెన్స్ తీసుకోవచ్చు. 4 months సార్ 12 kgs కన్నా ఎక్కువ తగ్గారు. BMI పర్ఫెక్ట్లీ వెల్ హెల్దీ మెయింటైన్ అనమాట. సో 24.9కి వచ్చింది. అది చాలా హెల్దీ కండిషన్ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సార్ ట్రీట్మెంట్ తీసుకున్నా దిస్ ఇస్ జస్ట్ ఫర్ హ్యావింగ్ ఏ స్లిమ్ షేప్ అండ్ ఫిగర్. హెల్దీ కలర్స్లో మీరు ప్రీవియస్ మన క్లయింట్ చూసారు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉన్నారు ఆయన ట్రీట్మెంట్తో. ఇప్పుడు మీరు చూస్తున్నారు 4 months తర్వాత సార్ మళ్ళీ ఇంకో సెక్షన్ తీసుకున్నారు. ఇది రైట్ సైడ్లో తీసుకుంటున్నారు అనమాట. టెంపరేచర్ అంతా సెట్ చేసాము మనము. వాంటర్లో మీరు చూడొచ్చు మనకి టెంపరేచర్ అన్నది, వాక్యూమ్ అన్నది టైమింగ్ సెట్ చేసుకున్న తర్వాత ఏంటో కూలింగ్ అనేది నాజల్ నుంచి వెళ్తుంది. సైడ్ ప్రో మీరు కూలింగ్ ప్లేట్స్ ఉంటాయి. సార్ మీకు ఎలా ఉంది సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చెప్పండి నాకు. ఏం ఇబ్బంది లేదు మేడం, టైం పాస్ కు గేమ్స్ చూడొచ్చు మీరు. He is nicely enjoying the game. ఫ్రీగా ఉన్నాను. ఎలాంటి ప్రాబ్లం సక్షన్ మీరు చూడండి. he is undergoing the treatment. సక్షన్ ఇక్కడ చూడండి కంప్లీట్ సక్షన్ అయ్యి ఉంది. సార్కి ఇప్పుడు రైట్ సైడ్ ఎందుకంటే ఇప్పుడు ఇంకా వెయిట్ ప్రాబ్లం లేదు. వెయిట్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ ఫర్ హిమ్. కొంచెం సైడ్ బల్జెస్ తగ్గడానికి ఆల్రెడీ చాలా ఇంచులాస్ వచ్చింది సార్కి. అది కూడా వెళ్ళిపోయి సార్ మీరు చెప్పారు నాకు జీన్స్ వేసుకుందాం అనుకుంటున్నారు, టీషర్ట్ వేసుకుందాం అనుకున్నారు. అందు గురించి ఇంకా కొంచెం వెయిట్ తగ్గాలని వచ్చాను మేడం. 12 kg ఎనఫ్, కానీ ఇంకో ఇంచ్ లాస్ గురించి, సెంటీమీటర్స్ లాస్ గురించి వచ్చాను సార్కి. మనకి సెకండ్ టైం. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సో ఇప్పుడు సార్ మనకి కమెంట్ కూడా ఇచ్చారు ఆ రోజు సార్ ట్రీట్మెంట్ అయిన తర్వాత. ఈ కమెంట్ వెరీ గుడ్ యూనో అండ్ ఎక్స్టెండ్ అని చెప్పేసి అని అన్నారు మన స్టాఫ్ గురించి, హెల్దీ కలర్స్ గురించి. అదేదో మన సార్ మాటలోనే విందాం. క్రయో ట్రీట్మెంట్ సార్ మనకి టీవీ యాడ్లో చూశారు. చూసిన తర్వాత కాల్ చేశారు. కాల్ చేసి వివరాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నారు. మీతోనే మీరు రిసీవ్ చేసుకొని మీరు చెప్పడం వల్ల నేను అట్రాక్ట్ అయిపోయి వచ్చి తీసుకున్నాను. నన్ను 3 months టైం ఉంటే 12 kg తగ్గాను. కానీ ఇప్పుడు నేను సెకండ్ టైం ఎందుకు తీసుకుంటున్నా అంటే నాకు కొంచెం ఇంకా షేప్ కరెక్ట్ కావడానికి, ఇంకా కొంచెం ఇంకా సైడ్లో బల్జెస్ లాగా ఉన్నాయి, అవి తగ్గడానికి తీసుకుంటున్నాను. సార్ ఫస్ట్ టైం మీరు వచ్చారు కదండి సార్, వచ్చేటప్పుడు మీకు ఏమైనా హెసిటేషన్ ఉంది? ఎందుకంటే జస్ట్ టీవీ షో చూశారు, జస్ట్ మాటల ద్వారా మనం చెప్పిన ద్వారానే విని వచ్చారనమాట. సో మీరు వచ్చే ముందు అసలు మీ ఆలోచన ఎలా ఉంది, అసలు మీరు ఏమనుకున్నారు? అసలు నేను ఈ ఒక్కసారి క్రయో తీసుకుంటే 3 నెలలు తగ్గుతుందంటే అది ఎట్లా తగ్గుతుందో అసలు తగ్గవచ్చు అన్న దాని మీద వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి మీ మాటలు వింటే నా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ కాన్ఫిడెన్స్ తగ్గట్టు మీరు చెప్పింది దానికంటే ఇంకా నేను 2 kg 3 kg ఎక్కువనే తగ్గించుకున్నాను. మీరు 8 kg వరకే చెప్పారు, మీరు ఇంకా 8 to 10 kg అని చెప్పారు, కానీ నేను 12 వరకు తగ్గించుకున్నాను. తగ్గించుకున్నా కాదు, మీ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ వల్ల నాకు 100% సాటిస్ఫై. మీరు అన్నదానికంటే ఇంకెక్కువనే తగ్గింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మీకు అనిపించింది? సైడ్ ఎఫెక్ట్స్ కాదు మేడం, ఇంకా అసలు చాలా హెల్దీగా ఫీల్ అవుతున్నాను. 100% హెల్దీగా అన్నట్టు. అప్పటికంటే చాలా యాక్టివ్గా ఉన్నాను. సైడ్ ఎఫెక్ట్స్ అనేది అసలు జీరో. దాని గురించి అసలు మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. అసలు అవి ఏమి ఉండవు. మీకు రోజు ఆరోగ్యం ఎలా అనిపిస్తుంది? కొంచెం హెల్దీగా అనిపిస్తుంది? చాలా చాలా హెల్దీగా అనిపిస్తుంది. రోజుకు డే బై డేనే తేడా అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన డే బై డే, వీక్ బై వీక్ చాలా చాలా తేడా. అసలు ఫస్ట్ సార్ వచ్చింది ఏంటంటే సార్కి వెయిట్తో పాటు నీ ప్రాబ్లం ఉండేది, నీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అనమాట. సో దాని గురించి సార్ ఏమన్నారంటే నాకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తే వెయిట్ ఎక్కువగా ఉన్నాను, అందువల్లే నాకు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి అని అన్నారు. సార్ యోగా కూడా చేస్తూ ఉండేవారు, కానీ అది కూడా ఎక్కువగా పర్ఫామ్ చేయలేకపోయారు. సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత మీ జాయింట్ పెయిన్స్ ఇంకా మీ ఎలా ఉంది సార్ మీ ఎక్సర్సైజ్ పార్ట్నర్? అసలు వాకింగ్ చేస్తానో చేయను అని అనుకున్నా,
కానీ మామూలుగా నడుచుడు కాకుండా ఇప్పుడు ఈ 3 months తర్వాత రోజు 40 minutes నడవగలుగుతున్నాను. అంతకుముందు అసలు నడవడం కూడా ప్రాబ్లం అయ్యేది మేడం. ఈ వెయిట్ తగ్గినాక మళ్ళీ హెల్దీగా ఉండేట్లా చాలా మంచిది. చూస్తారు కదా వ్యూవర్స్, మీరు అందరూ ఈ క్రయోస్కల్పింగ్ ట్రీట్మెంట్ ఎవరైతే డయాబెటీస్తో కానీ, హైపర్ టెన్షన్తో కానీ, లేకపోతే గైనిక్ ప్రాబ్లమ్స్తో, లేకపోతే ఎటువంటి బాధలతో ఉన్నగా ఉంటే డెఫినెట్గా మీరు విజిట్ చేయండి. మన క్లయింట్ అనమాట, ఈయన కూడా చాలా హెసిటేట్ అయ్యారు రావడానికి, ట్రీట్మెంట్ తీసుకోవడానికి. ఫ్యామిలీ కూడా ఆబ్జెక్ట్ చేసే ఉంటుంది నాకు తెలిసి, కానీ డెఫినెట్లీ ఇప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని సార్ చెప్తున్నారు. మంచి రిజల్ట్ వస్తే ఎవరు హ్యాపీగా ఉండండి. సార్ ముందు 3 సెక్షన్స్ తీసుకున్నారు అనమాట, టమ్మీ ఏరియాలో తీసుకున్నారు అండ్ అక్కడంతా తగ్గిపోయింది. చిన్న బల్జెస్ ఉన్నాయన్నమాట, కొంచెం ఇంచ్ లాస్కి, సో దట్ యూ కెన్ వెరీ వెల్ టీ షర్ట్స్ వేసుకోవచ్చు అని సార్ ఒక ఉద్దేశం అనమాట. సో డెఫినెట్గా అలాంటి మనం చాలా హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. మనకి డెఫినెట్గా అందరికీ ఇదే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు హెల్తీ కలర్స్కి కాల్ చేయండి, మీకు RVR నెంబర్స్ డిస్ప్లే అవుతాయి, మీకు ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. సో మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని విజిట్ చేసి మీకు కూడా మంచి షేప్లో రండి. రవికుమార్ గారు ట్రీట్మెంట్ తీసుకున్నా చూసారు హెల్దీ కలర్స్లో. ఇప్పుడు రవికుమార్ గారు మన ముందున్నారు అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో మీరు స్క్రీన్ పై చూడొచ్చు. బిఫోర్ ఫోటో స్క్రీన్ పై చూస్తే కానీ ఆఫ్టర్ మీరు చూడొచ్చు సార్ ఎంత స్లిమ్గా ఉన్నారో, ఎంత బాగున్నారో. అసలు టమ్మీ బల్జెస్ అనేవి తగ్గిపోయినాయి. జస్ట్ ఇప్పుడు సరే ఇంకో 4 months ఇంకో సెక్షన్ తీసుకున్నారు, ఎందుకంటే సైడ్ కొంచెం ఈ పార్ట్ వెళ్ళిపోతే యూ కెన్ వేర్ టీ షర్ట్ క్యాజువల్గా చాలా బాగా అనిపిస్తారని చెప్పేసి. సో ఎలాగ మనం ముందు చూసామో సార్, మీరు దూరం నుంచి వచ్చారు, టీవీలో చూసి వచ్చారు సార్. సో వచ్చే ముందు అసలు మీరు ఎలా అనుకున్నారు, అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది? వచ్చే ముందు మీ టీవీ షో చూసినాక అసలు మీరు అన్న దాంట్లో తగ్గుతుందా అంతా అని అపనమ్మకంతో, అంటే కొంచెం డౌట్తో వచ్చాను. కానీ మీ మాటలను బట్టి, మీ దాన్ని బట్టి నాకు తగ్గ కాన్ఫిడెన్స్ వచ్చి మీ దాంట్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. మరి మీరు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా నేను మీ నుంచి అవుట్పుట్ తీసుకున్నాను. తీసుకొని మీరు 8-10 kg చెప్పారు, కానీ ఇంకా నేను 12 kg వరకు తగ్గాను సార్. 4 months లో 12 kg తగ్గారండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మేడం. డైట్ లో కూడా ఏం ప్రాబ్లం లేదు. నేను మంచి డైట్ తీసుకున్నాను. దాంట్లో తక్కువ తీసుకొని ఏదో ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేకుండా మొత్తం కడుపు నిండా తీసుకుంటేనే కడుపు నిండా ఆహారం తీసుకుంటా సార్, ఇష్టమైనది తీసుకుంటా, నా ఇష్టం ఉన్నది తీసుకున్నారు. ఎటువంటి రెస్ట్రిక్షన్ అందులో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఫుడ్ లో కూడా ఎటువంటి కాంప్రమైజ్ కూడా కాలేదు. అంటే అలాగని ఆయిల్ ఫుడ్స్ అవి అని కాదు, ఆ ఉన్న హెల్దీ ఫుడ్ ను నా ఇష్టంగానే తీసుకున్నా. కానీ ఓకేనండి, మన హంగర్ని చంపుకోకుండా, మన డైజెస్టివ్ సిస్టమ్ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా, ఎఫెక్ట్ లేకుండా మంచి ఆహారం తీసుకున్నారని సార్. ఏంటంటే సెప్టెంబర్ మంత్ లో వచ్చారండి సార్. వచ్చేసి ఏంటంటే 26th 2015 వచ్చారు. వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ముందే చెప్పాము మనం సార్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు. సార్ వెయిట్ 80.6 kgs ఉంది. అప్పుడు మీకు ఎలా ఉండేది సార్? 80.6 kgs ఉంది. చాలా మొత్తం డల్ ఉండేది మేడం, డల్గా మొత్తం అనీజీగా ఉండేది. ఇప్పుడు మాత్రం హెల్దీగా మంచి యాక్టివ్. సార్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు సార్ టీవీ షో చూశారు సార్, డల్గా అనీజీగా కాకుండా ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నీ పెయిన్ ఉండేది సార్కి. సార్ ఎక్కువసేపు అయినా నుంచోలేకపోయేవారు, ఎక్కువ దూరం నడవలేకపోయేవారు. సో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? నేను 1 hour వాకింగ్ కూడా చేస్తున్నాను. ఇంకా స్టార్టింగ్ లో ఆ ప్రాబ్లం ఉండేది సార్, చేయలేకపోయేది. కానీ చేయను అని అనుకునేది. అయినా డే బై డే తగ్గుతున్నా కొద్దీ నాలో నీ పెయిన్ తగ్గుకుంటే ఇంకా వాకింగ్ ఇంకా ఎనర్జీ వచ్చేసి మంచిగా చేస్తుంది సార్. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాక మన హెల్దీ కలర్స్ లో చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతున్నారు, హెల్దీగా ఫీల్ అవుతున్నారు. ఇది కాకుండా సార్ లుక్ వైజ్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మరి నాలో నాకే కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. దాన్ని ఏమంటారు, ఆత్మన్యూనత భావం అంటారు కదా, అది పెరిగిపోయింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయింది, చాలా పెరిగింది సార్. అంతకుముందు ఒక ఫోటో తీసుకోవాలంటేనే కొంచెం ఇబ్బంది అనిపించేది. ఇక ఇప్పుడు మీరు అసలు బయటకు వెళ్ళినా చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది. 10 మందిలో తిరగాలన్నా చేయాలన్నా ఇలా అప్పుడు కొంచెం ఏదో అందరిట్లో నేను లావున్నా కదా అన్న ఆ భావన ఉండేది. ఇప్పుడు చాలా డెఫినెట్ గా అండి, ఎవరికైతే టమ్మీ బల్జెస్ ఉంటాయో వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఉండనే ఉండదు. బయటికి రమ్మన్నా కానీ, మన పార్టీస్ అటెండ్ చేయమన్నా కానీ, లోకల్ పబ్లిక్ గ్యాదరింగ్ కూడా వాళ్ళు రారు, చాలా హెసిటేట్ చేస్తూ ఉంటారు. అలాంటి బాధ్యతతో ఉన్నా కానీ, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉన్నా కానీ, ఎవరైతే ఫేస్ చేస్తారో డెఫినెట్గా ఒక్కసారి విజిట్ చేయండి, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. సార్ లాగే మిగతా మన ఎంతో మంది క్లయింట్స్ లాగే మీరు తగ్గండి.